పూజ గదిలో ఈ వస్తువులను పెట్టి చూడండి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది అనేది ఈశాన్య భాగంలో ఉంటే ఆ ఇంటిలో సుఖసంతోషాలు ఉంటాయి. అలాగే దక్షిణ భాగంలో పూజ గదిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి అనేది చేరుతుంది. ఈ సానుకూల శక్తి వలన ఇంటిలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు తులసి మాతకు వరాలను ఇచ్చినప్పుడు తాను కూడా శాలిగ్రామ రూపంలో ఉంటానని, శాలిగ్రామ రూపంలో తనను పూజిస్తే మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరిగింది. కనుక పూజా మందిరంలో శాలిగ్రామాన్ని ఉంచి పూజ చేయడం వలన నేరుగా శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పురాణాల ప్రకారం శంకరుడు తులసి భర్త అయిన శంఖచూడుని చంపుతాడు. దానికి కారణమైన విష్ణుమూర్తిని తులసి మాత పాషాణం అయిపోమ్మని శపిస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు తులసిమాతను ఓదారుస్తూ శంఖచూడు యొక్క శరీరంలోని ఎముకలు శంఖ జాతికి మూలం అవుతాయని, వాటిలో పోసిన నీరు గంగాజలం లా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని తులసి మాతకు వరాన్ని ఇస్తాడు. ఇలా శంఖాన్ని పూజా మందిరంలో ఉంచి శంఖ ధ్వని చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. నెమలి ఈకలను పూజా మందిరంలో ఉంచడం వలన సానుకూల శక్తి అనేది ఇంటిలోకి ప్రవేశిస్తుంది. ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి అనేది ఇంటి నుండి వెళ్ళిపోతుంది. పూర్వకాలంలో రాగి డబ్బాలలో గంగాజలాన్ని ఉంచి పూజా మందిరంలో పెట్టేవారు. ఏదైనా పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయాల దగ్గర ఉన్న నదుల నుండి గంగాజలాన్ని తీసుకువచ్చి మరల ఆ నీటిని మారుస్తూ ఉండేవారు. గంగాజలంలో ఏమి వేయకూడదు, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి. ఇలా పూజా మందిరంలో పవిత్ర గంగా జలాన్ని ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజ గదిలో తప్పకుండా కుల దేవత యొక్క ప్రతిమ అనేది ఉండాలి. ఏ దేవుడిని పూజించినా కూడా మన పూర్వీకులు పూజించిన మన కులదేవతను పూజిస్తే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పూజ మందిరంలో సౌభాగ్యానికి చిహ్నమైన పసుపు కుంకుమలు తప్పకుండా ఉంచాలి. పసుపు కుంకుమ అనేవి పూజ గదిలో ఖాళీ అవ్వకూడదు. సముద్రపు గవ్వలను తప్పకుండా పూజ మందిరంలో ఉంచాలి. ఇలా ఉంచడం వలన లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది.